ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శేఖర్ గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది? కౌంటింగ్ హాల్ పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ఎప్పటికల్లా ప్రారంభం కాబోతుంది? తొలి ఫలితం మీరు ఎప్పటికల్లా ఇవ్వబోతున్నారు? వికెట్ నల్గొండ భువనగిరి పార్లమెంటు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాక్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరైతే అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అందరూ కూడా కౌంటింగ్ హాల్కి వచ్చారు. ఎన్నికల నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్, అదేవిధంగా భువనగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా భువనగిరి కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరుగా కౌంటింగ్ హాల్కి వస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు కౌంటింగ్ హాల్కి వచ్చే ముందుగానే వాళ్ళు చెప్పుకొస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కూడా మేము గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో మ్యాక్సిమం మేము గెలుస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ మరికొద్దిసేపట్లో మీరే చూస్తారు కదా అంటూ కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరోవైపు అటు భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికే కౌంటింగ్ హాల్కు చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా వచ్చారు. మొత్తం ఓవరాల్గా మాత్రం కౌంటింగ్కు సంబంధించి మాకు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 సెగ్మెంట్లు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్లలో ఏ సెగ్మెంట్కు దానికి టేబుల్స్ అరేంజ్ చేశారు. 24 రౌండ్లు నల్గొండ పార్లమెంట్ స్థానానికి, 23 రౌండ్లు భువనగిరి పార్లమెంట్ స్థానంలో పూర్తయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికే ముందుగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు సంబంధించిన ఓట్లు కావచ్చు, అవన్నీ కూడా సపరేట్ హాల్, సపరేట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. అవి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 8 o'clock. ఇప్పటికే మాక్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. అది ఎవరైతే ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థుల సమక్షంలో సీల్ తీశారు. ఈవీఎంలకు సంబంధించి అంతా కూడా సెట్ చేస్తున్నారు. మొదటిది 8:39 లోపే మొదటి రౌండ్కి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే 10 o'clock కల్లా గెలుపోవటంలకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపోవటంలకు సంబంధించి కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ అఫీషియల్గా రావాలి అంటే మాత్రము 1 o'clock తర్వాతనే అఫీషియల్గా చెప్పే అవకాశం ఉన్నది. ఓవరాల్గా చూడొచ్చు ఒకసారి ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రతి ఏజెంట్ని అదేవిధంగా అభ్యర్థులను కూడా ఎవరికి కూడా సెల్ ఫోన్లు కావచ్చు, అదే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యే విధంగా అటు అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి కావచ్చు సరే లోపలికి రావాలంటే కలెక్టర్ జారీ చేసిన పాసులు మాత్రం ఖచ్చితంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లో తొలి ఫలితానికి సంబంధించి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెంకట్ నల్గొండ కావచ్చు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కావచ్చు, మరికొద్దిసేపట్లో తొలి ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది.